అందరికీ నమస్కారం అండి. మన సిలబస్ లో సూక్తాలు కొన్ని ఉన్నాయి. ఈ సూక్తాలు ఏమున్నాయి తర్వాత చూద్దాం, పక్కకు పెట్టండి. ఈ సూక్త స్ట్రక్చర్ ఏమిటి అనే విషయం మీద ఇవాళ ఒక 10 నిమిషాలు ఎంతో మాట్లాడుకుని మిగతాది మాట వెళ్దాం. ఇంద్ర సూక్తం. స్క్రీన్ చూడండి. ఇంద్ర సూక్తం. ఈ సూక్తము వచ్చినప్పుడు ఇది ఇంద్ర సూక్తం. ఋగ్వేదము ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించారు. మండలం 1, మండలం 2, 3, 4, 5, 10 ఇలా కొన్ని మండలాలలోంచి కొన్ని ముఖ్యమైన సూక్తాల్ని మీకు సిలబస్ లో ఇచ్చారు. ఇందులో ఈ హెడ్డింగ్లు చూడండి. నేను మొదటి చదువుతున్నా ఇంద్ర సూక్తం. ఇంద్ర సూక్తం ఎన్నో మండలంలోది అంటే 1వ మండలంలోది. 1వ మండలంలో 32వ సంఖ్య ఇది. ఏమండి? ఇది తర్వాత ఎన్ని సూక్తములు అంటే 15 అన్నాను. యాక్చువల్గా ఎన్ని రుక్కులు అని రాయాలి, పర్వాలేదు. అంటే అందులో 15 మంత్రాలు ఉన్నాయి అని అర్థం. ఎన్ని మంత్రాలు? 15. 15. ఈ సూక్తానికి దేవత ఎవరు అంటే ఇంద్ర. ఈ సూక్తము చెప్పిన ఋషి ఎవరు? అంగిరసో హిరణ్య స్తూప. ఈ సూక్తము ఏ ఛందస్సులో చెప్పబడింది? త్రిష్టుపు. ఇప్పుడు మీకు ఎన్ని సూక్తాలు చెప్పాను? 1. చదవ. నేను రాయించిన సూక్తాలు ఏవేవి? 4. ఇంద్ర, అగ్ని, నద్య, పర్జన్య. సో ఇంద్ర సూక్తము. ఇప్పుడు ఆ డాక్టర్ శారద గారు ఒక్కసారి నద్య సూక్తం వివరాలు చదవండి అమ్మా. డాక్టర్ శారద గారు. సరే, పద్మా ప్రయాగ్ గారు మీరు చదవండి అమ్మా నద్య సూక్తం. నద్య సూక్తము 3వ మండలంలో ఉన్నది. సూక్ష్మ సంఖ్య 33. సూక్త 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 సంఖ్య 33. దేవతా నద్యాః విశ్వామిత్రః. ఋషిః విశ్వామిత్రః నద్యః. రుక్కులు 13 రుక్కులు. 13 రుక్కులు ఉన్నాయి. త్రిష్టుప్ 1 కొంచెం 12 1 పన్నిష్టుప్ ఛంద. నువ్వు ఉండవే, నువ్వు ఉండు గీత అక్కడ ఉండు. ఛందస్సు చెప్పండి. ఛందస్సు త్రిష్టుప్ ఛంద 1 నుంచి 12 సూక్తాల వరకు. 13వ సూక్తం అనుష్టుప్ ఛంద. రైట్. ఇదే వాక్యాన్ని గీత నువ్వు చెప్పు, ఎలా చదువుతావు అంటే ఇది వాక్యంలో రాయాలి పరీక్షలో. ఎట్లా రాస్తారు చెప్పు. నద్య సూక్తం అక్కడ కాదు, నీ పుస్తకంలో కాదు, ఇక్కడ చూసి చెప్పు. దీంట్లోనే చూస్తున్నా. నీ చెప్పు. నద్య సూక్తము 3వ మండలము. చెప్పండి. 3వ మండలం 33వ సూక్ష్మ సంఖ్య. దాంట్లో 13 సూక్తములు ఉన్నాయి. ఇష్టదేవత నద్య విశ్వామిత్ర. తర్వాత త్రిష్టుప్ చందు 1 నుంచి 12 వరకు. 13వది అనుష్టుప్ ఛందస్సు. స్క్రీన్ పోయింది గురువు గారు. నేనే తీసేసా. సరే.
ఉమ్. ఏమా? అది వర్డ్ ఫైల్ కనపడట్లేదమ్మా. ఆ సూక్తముని మారుద్దామంటే అందుకని చెప్పి తీసా. సర్లేండి, ఇలాగే చూద్దాం, ఇంకేం చేస్తాం. చెప్పండమ్మా. నద్య సూక్తము ఒక 3వ మండలంలో 33 సంఖ్య, దాంట్లోపల 13 సూక్తాలు ఉన్నాయి. దాని ఋషి, నద్య, విశ్వామిత్ర, తర్వాత ఋషి, ఒక్క నిమిషం సార్, ఋషి, విశ్వామిత్ర, నద్య, త్రిష్టుప్ ఛందస్సు 12 సూక్తాలు, 13వది త్రిష్టుప్ ఛందస్సు. అనుష్ఠుప్ సరిగ్గా చూసి ఛందస్సు. చెప్పండి. అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు. ఒకసారి దేవత చెప్పండి. లేదు మీరు దేవత చెప్పినాను సార్. నద్య, విశ్వామిత్ర. ఋషి. ఋషి, విశ్వామిత్ర, నద్య. మరి ఇక్కడ మీకు ఏం డౌట్ రాలేదా? అదేం సార్ అక్కడిక్కడ ఒక్కళ్ళే వచ్చింది ఉన్నారు వచ్చింది, అడగదా? రెండు అదే అని డౌట్ వచ్చింది. మరి ఎందుకు అడగలే? అడగబోతున్నాను. అయితే ఇప్పుడు వినండి. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా శారద గారు. అవును సార్. నేను మాట్లాడుతున్నా, ఆ, మీరు వింటున్నారు. అవును. వెళ్ళిపోతాను. సరే, ఒకడికి వస్తా. ఒకళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఆ, ఋషి, ఎవరితో మాట్లాడితే వాడి పేరు దేవత. అవును. అంటే స్వయం అన్నట్లు ఇక్కడ. స్వయం అవన్నీ కొత్త మాటలు వద్దమ్మా. ఇప్పుడు ఓకే సార్. నది మాట్లాడుతోంది అనుకోండి, ఆ, ఋషి. ఓకే. ఎవరితో మాట్లాడుతోంది? విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడు దేవత. ఓకే. అదే సూక్తములో 2-3 మాటలు విశ్వామిత్రుడు మాట్లాడుతున్నాడు నదిని ఉద్దేశించి. ఆ, అప్పుడు విశ్వామిత్రుడు ఋషి, నది దేవత. అది దేవత. అయిపోయింది. ఆహా. రైట్. ఓకే. ఇంకాగండి. ఇప్పుడు పరీక్షలో రాయటం ప్రారంభం చేయాలి. గీత, నువ్వు చెప్పు. అగ్ని సూత్రం, అదే నద్య సూత్రమే. నద్య సూత్రమే. నద్య సూక్తము 3వ మండలంలో ఉంది. ఎక్కడ 3వ మండలం? ఒక్కళ్ళైనా కరెక్ట్ చెబుతారని చూస్తున్నా. అసలు చెప్పకుండా అన్ని ఋగ్వేదంలోని అని చెప్పాలి. ఋగ్వేదంలోని 3వ మండలం 33వ సూక్తము నద్య సూక్తము. దీనిలో 13 సూక్తములు ఉన్నాయి. దీని దేవత నద్య. 13 మంత్రాలు 13 మంత్రాలు ఉన్నాయి. దీని దేవత నద్య, విశ్వామిత్ర, ఋషి, విశ్వామిత్ర, నద్య. ఇందులో 1 నుండి 12 వరకు త్రిష్టుప్ ఛందస్సులో, 13వ సూక్తము అనుష్టుప్ ఛందస్సులో ఉంది. 13వ మంత్రం అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఇది ఇంట్రడక్షన్. ఇట్లా మీకు చెప్పిన 4 ఇప్పుడు మీరు 4 మాట్లాడారు కదా. ఈ 4 మాట్లాడిన దానిలో సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పారు వాళ్ళ భాషలో. కానీ అందరూ ఒకటే విషయం చెప్పారు కదా. అవును సార్. రైట్. ఈ టాపిక్ ఈ ఎన్ని సూక్తాలు అయితే మనకు ఉన్నాయో, ఎన్నున్నాయి మీకు మొత్తము అంటే 7 సూక్తాలు ఉన్నాయి. 7 ఉన్నాయి. కానీ మన టెక్నిక్ ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా పరీక్షకి
ముందు పరీక్ష దృష్టితో ప్రిపేర్ అయిపోవాలి. అందుకని ఈ సూక్తాలు ఎట్లా ఉన్నాయంటే యూనిట్ 1లో ఇంద్ర సూక్తము ఉష సూక్తము ఉన్నాయి. అందుకని ఇంద్ర సూక్తం ఒకటే చెప్పే అందులోంచి. ఓకే. రెండవ యూనిట్ లో రుద్ర సూక్తము నదీ సూక్తం ఉంది. నదీ సూక్తం చెప్పా. మూడవ యూనిట్ లో అగ్ని పర్జన్య వరుణ అని 3 సూక్తాలు ఉన్నాయి. అందుకని చెప్పి అందులో 2 చెప్పా మీకు ఏమేమిటో. ఓకే సార్. అగ్ని వచ్చింది. అగ్ని పర్జన్య చెప్పారు. పేపర్ చూద్దాం. రైట్. మనం ఒకసారి లాస్ట్ అంటే ఫస్ట్ సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ జరిగిన మొట్టమొదటిసారి మొన్ననే జరిగింది కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి వాళ్ళ పేపర్ ఒకసారి చూద్దాం, స్ట్రక్చర్ అర్థం కావడం కోసం. ఓకేనమ్మా? పేపర్ చదవండి ఒకసారి. మొదటి ప్రశ్న 5 ప్రశ్నలు ఇచ్చాడు, కంపల్సరీ 5 రాయాలి. 5 4 20 మార్కులు పెట్టాడు. ఓకే, రైట్. మొదటి పార్ట్ ఏలో అది మొదటి ప్రశ్న. ఇంద్రస్య స్వరూపం వర్ణయత. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న గావేవ శుభ్రే మాతరా రిహణో వ్యాఖ్యాత. అది నదీ సూక్తం అని ఆయన రాశారు, రఘువర ప్రసాద్ గారు పక్కన. ఓకే ఓకే ఓకే. పర్జన్య సూక్తస్య కః సారః. అది పర్జన్య సూక్తంలోంచి. పంగ్వక్తం వా ఇదం సర్వం వ్యాఖ్యాత. అక్కర్లేదు ఆ 2 ప్రశ్నలు చదవక్కర్లేదు మీరు. అది దీంట్లో తైత్తరీయోపనిషత్తులోంచి వచ్చినవే. వద్దని చెప్తున్నా. 3 4 ప్రశ్నలు వదిలేయండి. 3 వరకు ఉన్నాయండి, 4 5 వదిలేయాలి. అదే అమ్మా, 4 5 వదిలే తల్లి. సారీ, 3 4 5 వదిలేసాయి. పర్వాలేదు. ఓకే, ఇప్పుడు కింద మెయిన్ క్వశ్చన్స్ కి రండి. మెయిన్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్లు రాయాలి. 10 మార్కులు, 50 మార్కులు టోటల్. ఇందులో ఏబి అట్లా ఇస్తూ వచ్చాడండి, చాయిస్ ఇస్తూ. అలా అన్నిటికీ కూడా చాయిస్ ఇచ్చాడు. ఇక్కడ మొదటి ప్రశ్న 6వ ప్రశ్న అంటే ఇక్కడ ఇందులో పార్ట్ బిలో మొదటి ప్రశ్న. ప్రతి పదార్థం తాత్పర్యం చ లిఖత. ఏ ఇంద్రస్యను వీర్యాణి ప్రవచనం యాని చకార. చాలు. నెక్స్ట్ దాంట్లో రెండోది ఉష ఆ బాహి భానున చంద్రేణ. నెక్స్ట్ ఆ 2 గాని లేకపోతే దాంట్లో ఆల్టర్నేటివ్ బిలో ఇచ్చాడు. నదంన భిన్న మముయా శయానం అది ఇచ్చాడు ఇంద్ర సూక్తంలోంచి. నెక్స్ట్ ఇంకోటి యస్యాహ ఋషంతో అర్చయ. అది చాలు. తర్వాత 7వ దాంట్లో మళ్ళీ ససందర్భ వ్యాఖ్యాత. ససందర్భం వ్యాఖ్యాత అని ఇచ్చాడు గురుగారు. ఇక్కడ ఏలో 2 ఇచ్చాడు. శతం హిమ ఆసీయ భేషజేభి రుద్ర సూక్తంలో. రెండోది ఇంద్రం అస్మాం అరదత్ వజ్రబాహు నద్య సూక్తంలోంచి. ఏబి 2 సైతాల్లో ఏబిలో అది ఏలో 2 రాయాలి, లేదా మళ్ళీ బిలో 2 అన్నా రాయాలి. ఇది గృణీవ వాంఛాయామర నద్య సూక్తంలోంచి. అందులోనే ఇంకోటి కూడా ఇచ్చాడు, ఆ 2 అన్నా రాయాలి. 8వ దాంట్లో మళ్ళీ అగ్ని సూక్తం అధికృత్య లిఖత. అది ఏ. బిలోనేమో వరుణ విషయకమేకం నిబంధం లిఖత. అది భృగువల్లిలోంచి. 9వ దాంట్లో మళ్ళీ మహాంసిహితాహ విశదయత. అది శిక్షావల్లరి అని ఇచ్చారు. అది మనకి లేదు, ఇంకా చెప్పలేదు కదా మనం. బి కూడా అదే శిక్షావల్లరే ఇచ్చాడు. శిక్షావల్య శిష్యం. ఇప్పుడు ఒక్కసారి మన సూక్తాల పేర్లు చెప్పండి అమ్మా. మనం చెప్పుకున్నావా? మనం చెప్పుకున్నాం కాదు. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా? బుక్ ఉంది. ఇంద్ర సూక్తం, అగ్ని సూక్తం, ఉష సూక్తం ఒక యూనిట్ అన్నారు. ఫస్ట్ యూనిట్. తల్లి నా మాట వినండి అమ్మా. చెప్పండి గురుగారు, చెప్పండి. మీకు వరుణ సూక్తం ఉందా లేదా?
ఉంది సార్, ఉంది. యూనిట్ లో ఉంది ఒక్క ఉంది నిమిషం అయిపోయింది, చాలు చాలు, నేను చెప్తా ఇంక వినండి. మీరు రఘువర ప్రసాద్ గారు ఇచ్చిన నోట్స్ లో 8వ ప్రశ్నకి వరుణం విషయం ఏకం నిబంధం లిఖత అన్న దగ్గర భృగువల్లి అని రాశారు కదా దాని పెన్నుతో. రాశారు అది కట్ భృగువలి. చేసుకుని ఫస్ట్ ఇక్కడ అర్థమైందండి. మీరు వర్ణ సూక్తం అని రాసుకోండి. పొరపాటు జరిగింది అక్కడ, దిద్దుకుంటాం. రాశారా? రాసామండి. ఇప్పుడు మనం మళ్ళీ ఈ ప్రశ్న పత్రం తర్వాత 9వ ప్రశ్న చదవండి. 9వ ప్రశ్న ఏ మహాన్ శిక్షావళి 2 రెండు శిక్షావలరే సేమ్ 10 భృగువల్లి 10 భృగువల్లి. అందులో Right. ఏం చేశారంటే ఒకటే పెద్ద క్వశ్చన్ గా పంచకోశాన్ వివృణత అని అవన్నీ పెట్టేశారు. వదిలేండి, ప్రశ్నలు ఏమిటని వదిలేసేయండి కాసేపు. రెండో దాంట్లో బిలో 2 చిన్న చిన్న క్వశ్చన్లుగా పెట్టాడు. రాస్తే ఆ పెద్ద క్వశ్చన్ వాళ్ళు ఎలా ఇచ్చినా మనకి దిగులు లేదు తల్లి, వాటి గురించి మర్చిపోండి. ప్రశ్నలు ఏమిటని మర్చిపోండి. అవును మీకు స్ట్రక్చర్ అర్థం కావటం ముఖ్యం. అవును 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 అర్థమైందండి? అవును గురుగారు. ఇప్పుడు ఈ పైనటువంటి 5 రాసేసారు అనుకోండి, 4 మార్కుల క్వశ్చన్లు. రాశాము. దాన్ని నేను డిస్కస్ చేయట్లేదు. ఈ టేబుల్ తెచ్చుకో. ఈ 4 మార్కుల క్వశ్చన్లు 5 ఆన్సర్ చేశారు. లేదు లేదు చెయ్యలేదు ఏమంటే 3 చేశారు. 3 అయితే కాదు 4 చేస్తారు కనీసం. ఎందుకు 4 చేస్తారు కూడా చెబుతా. శిక్షావల్లి చెప్పండి. భృగువల్లి కంపల్సరీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓహో ఓకే, శిక్షావల్లి భృగువల్లి కంపల్సరీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన సూక్తాలు ఏమిటి? ఇంద్ర నద్య అగ్ని ఇంద్ర పర్జన్య. నద్య అగ్ని పర్జన్య. పర్జన్య చెప్పాను కదా. ఆ, అయితే ఒక పని చేయండి, ఫస్ట్ అది కట్ చేసేయండి, ఆ 3 పేర్లు కట్ చేసేయండి. ఇందిరా నద్య. ఉష రుద్ర అగ్ని పెట్టుకోండి. ఓహో మాకు మీరు ఇంపార్టెంట్ చెప్పేస్తున్నారు. ఏ పేపర్ వస్తుంది? ఉష వరుణ ఉష రుద్ర పర్జన్ అగ్ని పెట్టుకోండి. అగ్ని. ఇవి రాసుకోండి కాసేపు, తర్వాత చెప్తా. ఆ తర్వాత అట్లాగే వర్ణ సూక్తం ఉంచండి. సరే అయిపోయిందమ్మా? గురుగారు ఒకసారి గురుగారు వరుస చెప్పరా? ఎవరైనా చెప్పాలి, నేను మర్చిపోయాను, చెప్పేసాను, అయిపోయింది. ఉష రాసుకోండి అమ్మా. ఉష రుద్ర రుద్ర అగ్ని వరుణ 4 రాసుకోండి. అంటే మిగతావి ఎగ్గొట్టమని నా ఉద్దేశం కాదు, అవి చదివిస్తా. అలాగే అవి చదివిస్తా. కాకపోతే ఈ 4 చదివితే మీకు ఇప్పుడు గమనించండి, మీ దగ్గర ఉన్న పుస్తకంలో కంపల్సరీగా పైన 5వ ప్రశ్న 6వ ప్రశ్న పైన గాని కింద గాని కంపల్సరీగా కుశ సూక్తం ఉందా లేదా చూడండి. ఉందండి. 6వ ప్రశ్నలో ఉంది కదా. ఉంది కనుక అది రాసేస్తారు కదా. మళ్ళీ 6లో ఏలోనూ ఉంది, మరి 6 అని ఛాయిస్ లో బిలో కూడా ఉంది. అన్నిసార్లు మా పై ఉన్నవి 2 సూక్తాలు ఫస్ట్ ఆ యూనిట్ లో, పైన కింద కూడా అవే ఇచ్చారు. ఇందిరా ఉష అయినా ఇచ్చారు. నేనేమనుకున్నాను, పైన 2 ఇంద్ర ఇచ్చి కింద 2 ఉషస్ ఇస్తే సూక్తం వదిలేయచ్చు మనం. కరెక్ట్. అలా ఇవ్వలే, పైన ఇంద్ర ఉష ఇచ్చారు, కింద ఇంద్ర ఉష ఇచ్చారు. కాబట్టి మనం ముందు 4 చదువుకుందాం, సాధన చేద్దాం. అట్లాగే గురుగారు. ఇది చేసినప్పుడు ఇప్పుడు ఈ చేసినప్పుడు ఏమిటవుతుంది మీకు అంటే, అన్ని క్వశ్చన్లను 50% ఆన్సర్ చేయగలుగుతున్నారు. అంతే. కరెక్ట్. అంతే కదా. అవునవును. సో 50 మార్కులు ఎన్ని మార్కులు వస్తాయి మీకు గ్యారంటీగా? 25 మార్కులు వస్తాయి. కాదు, అట్లా లెక్క వేయకూడదు. మరి ఎట్లా అండి? 3 5లు 15 వేసుకోండి. 3 5లు 15. 2 5లు 3 5లు 15, 2 10లు 20.
ఓకే 20 35 మార్కులు వచ్చేసినాయి. 45. ఆగం 35 పైన ఏమన్నా ఒక 4 పెట్టుకుని 4 5 20. 4 5 20 55. 55. అసైన్మెంట్స్ లో 20 పెట్టుకోండి 30 బదులు. అసైన్మెంట్స్ 75. 75 అయిపోయినాయి అక్కడికి. అవే మార్కులమ్మా మీవి. ఇలా చెప్పేస్తుంటే అంతర్జాతీయ వస్తే బాగానే ఉంది సార్. బిల్డప్ ఉంటుంది కానీ భయం వేస్తుంది. ఆశీర్వాదం అలా అంత వస్తే గురువు గారు చాలు. ఏమ్మా ఆశీర్వాదం అన్ని మార్కులు వస్తే చాలు గురువు గారు, ఇంకేమో. అభాస్తు. అలాగే మీరు నన్ను అడగద్దు, ఫస్ట్ సెమిస్టర్ రాసిన వాళ్ళు అడిగిన ఎన్ని మార్కులు వచ్చాయని. చెప్పారు, మీరు మాకు చెప్పారు. చెప్పినారు మన కదా సార్ చెప్పడం మనకి. ఏంటి? వాళ్ళ రిజల్ట్స్ రాగానే మీరు చెప్పారు వాళ్ళ గురువు గారు. రిజల్ట్ చూసే చెప్పినారు కదా సార్. అదే చెప్పారు. చెప్పారు. మీకు భారతి గారి కథ చెప్పానా? చెప్పినారు సార్ మొన్న. మ్యూజిక్ డాన్స్ అకాడమీలో ప్రెసిడెంట్ ఆ. మెంబర్. 4 రోజుల్లో చదివింది అని. 5 రోజులే చదివింది ఆవిడ. సరే, అది పక్కకు పెట్టండి, మనం సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం కాసేపు, మళ్ళీ మర్చిపోకుండా. అంటే నేను ఈ చెప్పేదన్నీ ఏంటంటే, మీరు చాలా మంది నేను పాస్ అవుతానా లేదో, నాకు వస్తుందో రాదో అని గిలగిలా కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ భయాన్ని ముందు తీసేయటం నా తాత్పర్యం. సత్యం. అయిపోయిందా? ఇక్కడికి అయిపోయింది కదా. ఉమ్. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. మళ్ళీ హెడ్డింగ్ చదవండి. 6వ ప్రశ్న హెడ్డింగ్ చదవండి. 6వ ప్రశ్న, టు బి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. 6వ క్వశ్చన్ హెడ్డింగ్ ప్రశ్న చదువు తల్లి. ప్రతి పదార్థం తాత్పర్యంచ లిఖత. ఆపండి. లిఖత లేదు, లిఖత. లిఖతానే అన్నాను. ఇప్పుడు మీ చేతిలో మనం చెప్పుకున్న సూక్తాల్లోని ఒక సూక్తాన్ని తీసుకోండి, ఏదో సూక్తం, ఏం పర్లేదు. ఇంద్ర సూక్తం ఉంది. రైట్. ఇంద్ర సూక్తంలో మొదటి ఇది చదవండి. టెక్స్ట్ బుక్ లో ఒక్క నిమిషం ఉండండి. ఇంద్రస్యను వీర్యాణి ఆపండి. ఇప్పుడు మీరు ప్రశ్న పత్రంలో ఉన్న 6వ సూత్రంలో ఏలో మొదటి ప్రశ్న అదేనా? చూడండి ఒకసారి. అదేనండి, అదే అదే. కనుక ఎక్కడి దాకా ఇచ్చాడు చూడండి ఒకసారి. మీరు మీ పుస్తకంలో ఉన్నది ఇందులో ఎక్కడి దాకా ఇచ్చాడో చూడండి. మొత్తం ప్రతి పదార్థము తాత్పర్యం. అవన్నీ కాదమ్మా, ఆ సూక్తం మొత్తం ఇచ్చాడు. ఆ మంత్రం మొత్తం ఇచ్చారు. మంత్రం మొత్తం ఇచ్చాడా? ఆ ఒక మొదటి మంత్రం అంతా ఇచ్చారు. తర్వాత చూడండి. నదం నభిన్న మముయా శయానం మనో రుహాణ. అది దొరికిందా? నది సూక్తం తీయాలి గురువు గారు, ఒక్క నిమిషం. నది కాదమ్మా, ఇంద్ర సూక్తమే చూడమంటున్నా. 8దండి, 8వ మంత్రం అది. అది 8 అండి, 8లో ఉంది. కరెక్టే ఉంది కదా. ఉంది. ఆ 8వ మంత్రం మొత్తం అక్కడ ఉందా లేదా ప్రశ్నలో? ఉందండి, మొత్తం ఉంది, మంత్రం మొత్తం ఉంది. రైట్. అక్కడ కాపండి. ఒకటి అయిపోయింది. అంటే మీకు సూక్తములలో ఏదో ఒక మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని ప్రతిపదార్థ తాత్పర్యం రాయమన్నాడు. అంతే కదా. అంతే. రైట్. ఇది ఎట్లా రాయాలో తర్వాత మాట్లాడతా, ముందు ప్రశ్నలు పట్టుకుందాం. ఇది ఎట్లా రాయాలని చెప్పేదాకా మీరు చదవకండి ప్లీజ్. లేదు, చదవలేదు గురుగారు. అందరూ ఒట్టేయాలి. నేను చదవనండి మీరు చెప్పే వరకు అనుకోండి ఒకసారి మనసులో. తప్పకుండా రైట్. చదవమంటే భయపడాలి కానీ చదవద్దంటే ఎందుకు చదువుతాను సార్? అంతే కదా. రైట్. ఇప్పుడు తర్వాత 7వ క్వశ్చన్ చదువమ్మా. 7వ క్వశ్చన్, ససందర్భం వ్యాఖ్యాత. రుద్ర సూక్తం తీయి. రుద్ర సూక్తం తీయమంటారా? ఒక్క నిమిషం గురువు గారు. ఇష్టం నద్య సూక్తం కానీ రుద్ర సూక్తం కానీ ఏదైనా పర్లే. నద్య సూక్తం వెంటనే దొరికింది, తీశాను గురువు గారు. తీసండి. అందులో 6వ మంత్రం తీయండి. 6వ మంత్రం తీశాను గురువు గారు. చదవండి. అబ్బో, చాలా ఉంది గురువు గారు. ఇంద్రో అస్మ అగ్ర వజ్ర బాహురపాహన్
అన్కృత్రం పరధిం పరధిందీనా దేవో దేవో సవితా ఉపానిస్తస్య వయం యామముద్రీః. ఆపండి చెప్పండి. ఆపండి ఆపండి. అట్లాగే ఈ నజ సూక్తం చేతిలో ఉందన్నారు కాబట్టి 5 తీసారు. చదవండి. రమధ్వం మే వచసే సౌమ్యాయ కృతవరీరుప ముహూర్తమేవైః ప్రసిద్ధి ఆపండి ఆపండి. చాలు 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 చాలు. ఇప్పుడు రమధ్వం ఏ అనేది ఆ సూక్తములోని మొదటి లైను. ఎస్ ఆర్ నో? అవును. అవును. రైట్. ఇందాక చదివింది కూడా ఇంద్రో అస్మ అరదత్ వజ్ర బాహు, ఇది కూడా ఆ సూక్తంలోని మొదటి లైను. మొదట్లైలే హాఫ్ కూడా మళ్ళీ మొదటి పాదం. మొదటి రైట్. పాదం ఉంది. అయిపోయింది. ఎనిమిదో దానికి రండి. 8వ దానికి రండి. 8 తీశానండి. చెప్పండి. ఏతద్వచో జరితర్ ప్రశ్న పత్రంలో 8 చదవండి. చదువుతున్నా. అగ్ని సూక్తమధికృత్య లిఖత 6 లేకపోతే బిలో వరుణ విషయకమేకం నిబంధన లిఖత. అయిపోయింది కదా. రైట్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టేసుకోండి. పెట్టేశాను. మీరు పెట్టేస్తారు. మీరు బంగారు తల్లులు. చెప్పిన వెంటనే పక్కన పడేయటం మన తర్వాతే. మాట వినాలి కదా. అదే చెప్తున్నామ్మా, బంగారు తల్లులనే అంటున్నా. నేను కూడా ఏమన్నా అన్నానా? చాలా సంతోషం గురువు గారు. అందరూ బంగారు తల్లే. అలాగేనండి. ఇది ఎక్కడుంది? ఇది ఓకే. ఇప్పుడు మనం కాసేపు వరుణ సూక్తాన్ని తీయండి అమ్మా. వరుణ సూక్తం తీస్తున్నాను. 93 పేజ్. కనపడింది. దొరికింది గురువుగారు. రైట్. ఇక్కడ చూడాలా? పర్లే. గీత, ఓ గీత, పుస్తకం తీసుకుని వచ్చాయి ఒకసారి. నువ్వు లైన్ ఆన్ లోనే పెట్టుకో, అది అక్కడ వదిలేసి ఆ పుస్తకం తీసుకుని ఒకసారి. ఫోన్ వదిలేనా ఇక్కడ? వదిలే, ఏం కాదు. ఇక్కడికి వస్తే సౌండ్ గిర్ర అరుస్తుంది మేడం, అందుకని. వరుణ సూక్తం పట్టుకోండి అమ్మా. పట్టుకున్నా. ఒక్క క్షణం. ఇది తీసి ఇవ్వచ్చు కదా వరుణ సూక్తం. మళ్ళీ అదే నేను ఎత్తుక్కోవాలి. 93 సార్ పేజ్. 93. రైట్. ఇప్పుడు చూడండి. ధీరాత్వస్య మహినాజనూంషివి అని ఉంది కదా మంత్రం. దీనిలో మీరు ఏం చేస్తారంటే కూర్చొని మీరు ఇందులో ధీర అనేదైతే ఉందో మొదటి లైన్ ని అండర్లైన్ చేసుకోండి. ధీరాత్వస్య మహినాజనూంషి అని. అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమేమి ఇచ్చాడు? శ్లోకానికి తాత్పర్యం రాయమన్నాడు, లేదా ఉండండి సందర్భ సహితంగా రాయమన్నాడు, లేదా వ్యాఖ్యానం రాయమన్నాడు. 3 కదా ఉన్నాయి టాపిక్. రైట్. ఇప్పుడు నేను సందర్భ సహితం చెబుతున్నా. మీకు ముందు మీకు ప్రతిపదార్థం రాయమన్నది చెబుతున్నా.
ఉమ్, ఆ, ఈ కింద పదపాఠం అని ఉంది చూసారా? కింద మీకు ధీరాత్వస్య మహిళ దగ్గర ఉందండి, ఉంది. ఆ, మీరు ఇప్పుడు చదవాల్సిన పద్ధతి ధీరాత్వస్య మహిళ జనూంషి అని పట్టుకోండి, అదే చదవండి. ఉమ్, చదివిన తర్వాత ధీరా తు అస్య మహిళ జనూంషి వి యహ ఇలా చదివినా నాకు అభ్యంతరం లేదు. ఉమ్, ఇది అర్థం కావడం కోసం 1-2 సార్లు చదువుకోండి, పరీక్ష కోసం చదవక్కర్లేదు. అలాగే. ఏమండి, మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా ప్రతి పదార్థం దగ్గరికి వెళ్ళిపోండి. ఉన్నాం, ప్రతిపదార్థంలో ఉన్నాం. రైట్. అంటే ఏం చేశాడు ఇప్పుడు? అస్య అస్య వరుణుని యొక్క మహిమ చేత జనూంషి మరల మరల జన్మలు స్వీకరించు ప్రాణులు తూ శీఘ్రముగానే ధీర ధైర్యవంతులు అవుతున్నారు. ఒక వాక్యం అయిపోయింది. యహ వరుణుడు ఉర్వి విస్తీర్ణమైన రోదసి చిత్ ద్యావా పృథివులను విత్రంత అని చదువుకుంటూ పోండి. ఈ పేరా చదవండి. అంటే ఏం చదవాలి? ఏ పేరా చదవాలి? ప్రతిపదార్థం. ఆ అంటే ఇప్పుడు ఈ సూక్తం చదవాలంటే మీరు ఎలా చదవాలని చెప్పాను? ధీరాత్వస్య మహిళా జనూంషి అయిపోయింది. నేను చెప్తా విను. ఏమండి, రాసిన తర్వాత ప్రతి పదార్థాన్ని చదవండి 1-10 సార్లు. ఇప్పుడు ఏం చేస్తారంటే పద్మ గారు మీరేమన్నా ప్రతి పదార్థంలోని తెలుగు భాగాన్ని మాత్రమే చదవండి. ఒక్కొక్క నెమ్మదిగా ఆగండి, తెలుగు భాగం చదువుతూ వరుణుని యొక్క ఆగండి. మహిమ చేత ఆగండమ్మా. ఇప్పుడు రెండో వాళ్ళు ఎవరైనా మన ఎవరున్నారు? ఉమ గారు, ఉమా. గురుగారు నా వైపు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, అందుకని మ్యూట్ లో ఉన్నాను నేను. ఏం పర్వాలే, అయితే సరే. లలిత బాదంపూడి. నేను చదవనండి. ఎవరు? చదువు దివ్య. దివ్య. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఎవరిని చదవమని చెప్పాను? సార్ నన్ను చదవమన్నారండి. ఎవరు బొమ్మగారు? లలిత సార్, లలిత గారు చదువుతున్నారు, పద్మ గారు చదువుతున్నారు సార్. దివ్య, ఈ పద్మ గారు సరిగ్గా చదువుతున్నారు లేదో కింద నువ్వు తాత్పర్యం దగ్గర వెరిఫై చేయి. చదవమ్మా, నువ్వు ప్రతి పదార్థం చదువమ్మా. అస్య వరుణుని యొక్క తెలుగు మాత్రమే. ఓకే. వరుణుని యొక్క మహిమ చేత మరల మరల జన్మలు స్వీకరించు ప్రాణులు శీఘ్రముగానే ధైర్యవంతులు అగుచున్నారు. వరుణుడు విస్తీర్ణమైన ద్యావా పృథివీలను స్తంభన చేశాడు, అనగా వాటి స్థానములలో ఉండునట్లు చేశాడు. గొప్పదైన ఆదిత్య మండలమును మరియు నక్షత్ర మండలమును దర్శన యోగ్యములుగా 2 విధములుగా విస్తరించు విధముగా ప్రేరేపించాను. పగలు సూర్యుడిని దర్శనయోగ్యముగాను రాత్రి నక్షత్రములను దర్శనయోగ్యముగాను విస్తరించే విధముగా ప్రేరేపించాను మరియు భూమిని విస్తరింపజేశాను. అలాగే ఉంది గురుగారు. అంటే ప్రతి పదార్థంలో ఇచ్చింది, తాత్పర్యంలో ఇచ్చింది ఒకటేనా? అర్థమైందా? కనుక ప్రతి పదార్థం చదివేస్తే తాత్పర్యం చదివినట్టేనా? అవును, అట్లే. అంతే. కనుక మీరు నేను చెప్పిన 4 సూక్తాలకి ఏమండి ఈ అస్య వగైరా 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 ఉన్నాయి కదా, ఉన్నాయి కదండి. ఇది ఈ ప్రతి పదార్థాన్ని మాత్రమే బాగా క్షుణ్ణంగా చదువుకోండి. చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఆయన ఏమడిగాడు? సూక్తం అర్థం రాయమన్నాడు. మీకు ఆల్రెడీ మొత్తం శ్లోకం ఇచ్చేస్తాడు, మంత్రం అంతా ఇచ్చేస్తాడు. మీకు మంత్రం తాలూకు ఆన్సర్ నోటికి వచ్చు. ఏం చేయాలి? ఆ సూక్తంలో ఉన్నవి ఐడెంటిఫై చేసి ఈ వరుసలో పైన పెట్టేసి కింద నుంచి పైకి రాసేయండి, అయిపోయింది. లేదండి, ససందర్భం వ్యాఖ్యాత అన్నాడు. రెండోది అదేనా? ససందర్భం వ్యాఖ్యాత అన్నాడు. ఆ ససందర్భం వ్యాఖ్యాత అన్నమాట
మీరు ఈ చదివినటువంటి ప్రతి పదార్థాల్లో ఉన్న పదాల్లో దొరికిపోతాడుగా, దొరుకుతారు. దొరుకుతాడు కదా. దొరుకు ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఋగ్వేదములోని ఫలానా మండలంలోని ఫలానా సూక్తములోని దానిలో 3వ మంత్రము, దీని ఋషి ఫలానా, దీని మండలం ఫలానా. అయిపోయింది. అయిన తర్వాత కింద ఏమీ లేదు, చాలా సింపుల్ గా ఇది అని టకటక దీని తాత్పర్యం, ఈ శ్లోకం తాత్పర్యం మొత్తం రాసేయండి. ఆ సందర్భంలో చెప్పాడు అని చెప్పి అయిపోయింది. మీకు గుర్తుంటే ముందు శ్లోకము తర్వాత శ్లోకం లింకులు రాయండి, లేకపోతే ఇది ఒక్కటి రాసి కూర్చున్నా తప్పులేదు. చెప్పారు అంతేగా, ఇది వరుణుడు చెప్పాడు. ఇప్పుడు అయిపోయింది. ఆగండి. 3వ టైప్ క్వశ్చన్ ఏమిటి? వ్యాఖ్యాత. అగ్ని సూక్తం వ్యాఖ్యాత అన్నాడు కదండి. మొత్తం సూక్తం అన్ని మంత్రాలకి ప్రతి పదార్థంలో చదివిన సంస్కృత భాగం తీసేసి తెలుగు భాగంలో ఉన్న మాత్రము మొదటి మంత్రం నుంచి 8వ మంత్రం వరకు టకటగా రాసేస్తే కానీ దాంట్లో ఉన్నాయి కదా మంత్రాలు. తెలుగు భాగం లేదా అర్థమైందండి, తెలుగు భాగం మాత్రమే తీసుకుని. కనుక ఇప్పుడు నేను చెప్పిన 4 సూక్తాలని ప్రతి మంత్రము ఫస్ట్ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మంత్రం స్టార్టింగ్ వినండి, ఒక్క నిమిషం వినండి అమ్మా. ఇప్పుడు వర్ణ ఇప్పుడు చదివిన దానిలో మొదటి ఒకసారి చదువు మళ్ళీ. దివ్య ధీరాత్వస్య మహినా జను ఆపు. ఆ కింద ప్రతి పదార్థంలో దేంతో స్టార్ట్ చేశాడు? అస్య. అందుకని ఇవి రెండు ఒకటి ఉండవు కాబట్టి మీరు ఏది రాయాలి అని గుర్తుపెట్టుకోవడం కోసమని ఆ మొదటి లైన్ గుర్తుపెట్టుకోమన్నా. అన్వయంలో ఈ కింద రాసింది ప్రోజ్ ఆర్డర్ అంటారు దీన్ని. అదే అన్వయం క్రమం. అయిపోయిందండి. ఇవాళ ఏం వారం? ఈరోజు గురువారం. నేను మళ్ళీ గురువారం నాడు దాకా మిమ్మల్ని మీ జోలికి రాను. ఇవాళ ఈ సూక్తాల యొక్క వివరాలు 7 సూక్తాలు, మీకు మొత్తం 7 సూక్తాలు ఉన్నాయి కదా, 7 సూక్తాల హెడ్డింగులు పెట్టేస్తా. ఈ 7 సూక్తాల హెడ్డింగులు పెడతా, ఇవి నోటికి చేసేయండి. హెడ్డింగ్ మాత్రం ఇందాక చెప్పా కదమ్మా, సూక్తము పేరు వగైరా వగైరా అని చెప్పారు. అవి మాత్రం నోటికి చేసి అది ఎంతసేపు చేస్తారు, రోజుకోసారి చూస్తే నోటికి వచ్చేస్తుంది. అయిపోయింది. ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలు ఖచ్చితంగా నోటికి రావాలి. ఓకే, మీకు తాత్పర్యం గుర్తొచ్చింది, పదం గుర్తు రాలి ఇట్లా గోక్కుంటారు కాసేపు. ఇది కూడా కాదు, దీనికి ఇంకో టెక్నిక్ కూడా ఉంది. కొంచెం బద్ధకస్తులు, నాలాంటి బద్ధకస్తులు ఉంటే ప్రతి పదార్థం కూడా చదవను నేను, తాత్పర్యమే చదువుకుంటే అయిపోతుంది. నేను తాత్పర్యం చదువుకుంటూ వెళ్ళి ఇక్కడ ఏమన్నాడు, కింద ఏమన్నాడు, దీనికి ఏదై ఉంటుంది చెప్పమా అని ఆలోచించుకుంటూ పైకి వెళ్ళి వాటికి నెంబర్లు వేసేసుకుంటూ ఆ పదాల దగ్గర ఆ పేపర్ మీదే 1, 3, 10, 4, 5 అని. అంచేత ముందు ఈ ఇచ్చినటువంటి తాత్పర్యాన్ని అర్థంగా రాయకుండా చైనా వాళ్ళగా నిలువుగా రాసేసుకున్న పేపర్ మీద దీనిలోంచి మొక్కలు తెచ్చి అక్కడ అతికిచ్చేసుకుంటే మీకు ఏది వీలైతే చెయ్యండి. నెక్స్ట్ గురువారం కల్లా 4 సూక్తాలలో మీకు గ్రిప్ రావాలి. మొత్తం మొదటి పాదం మంత్రంలో మొదటి పాదమే పెడతారు కదా. అది వరుణ సూక్తం ఒకటే కదా గురుగారు? నేను 4 సూక్తాల పేర్లు చెప్పా. నాకు నచ్చిన వాళ్ళని, అంటే నచ్చని వాళ్ళని అనాలేమో, ఇక్కడ నచ్చిన వాళ్ళని అంటాం కన్నా కూడా వాళ్ళ పేరు అడిగి నేను సూక్తం బిగినింగ్ చెబుతా, లేకపోతే సూక్తం మొత్తం చెప్తా, మంచివాడిని కాబట్టి. మీరు నా మొహమే చూస్తూ చెప్పేయాలి టకటకటక దాని తాత్పర్యం, దాని ప్రతిపదార్థం. సరే మీరు పెట్టండి.
4 సూక్తాలు. లేదంటే ఇంకా మంచివాడిని కాబట్టి ఒక సూక్తం తగ్గిస్తా, 3 సూక్తాలు చెప్పాలి వచ్చే గురువారానికి. సరే రాసి చూపించడాలు ఉండవు, నోటితో చెప్పాలి. ఏం సూక్తాలు చెప్పంటారు సార్? పెడతారు అన్ని శ్లోకాలు చదవాలి. గురువు గారు 3 సూక్తాలు మొదటి ఇప్పుడు మీకు చెప్పింది అంటే ఉష సూక్తము, నదీ సూక్తము, ఇంద్ర సూక్తము, ఇంద్ర సూక్తము, పర్జన్య సూక్తము, అగ్ని సూక్తము, పర్జన్య సూక్తము. పర్జన్య సూక్తము. రైట్. ఈ అగ్ని పర్జన్యలో ఒకటి వదిలేయండి. అగ్ని అయినా ఇన్ని చేసిన వాళ్ళు ఆ ఒక్కటి మీకు బరువు అవుతా. 4 చదివేయండి, తర్వాత చూద్దాం. నేను మంచివాడిని కాబట్టి గురువారాన్ని శుక్రవారాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నా. సరే లేదంటే ఇంకా మంచివాడిని అవుదాం అనుకుంటే శనివారం నాడు పరీక్ష. సరే అలాగే. ఇవాళ శుక్రవారము కనుక శని ఇవాళ గురువారం ఇచ్చేసా. సరే పోలేదు, పర్లేదు, ఎంజాయ్. శనివారం నాడు ఎవరిని అడుగుతానో నాకు తెలియదు, ఏ మంత్రం అడుగుతానో అంతకన్నా తెలియదు. మీరు కావాలంటే ఒకళ్ళొకళ్ళు గ్రూప్ అయ్యి మీరు ఒప్పజెప్పించుకుంటారో, ఒకళ్ళకొకళ్ళు ఒప్పజెప్పించుకుంటారో, మీరే చదువుకుంటారో, లేకపోతే బస్సులో ఎక్కి పిచ్చోడ్రా వీళ్ళు ఏంటి ఇట్టేట్ అనుకుంటారు, అవన్నీ మీ ఇష్టం. శనివారం నాడు మాత్రం పరీక్ష ఉంటుంది, మౌఖిక పరీక్ష. నో టెక్స్ట్ బుక్, నో చీటింగ్. ఆల్ ది బెస్ట్. ఇవాటికి ఇక్కడ ఆపేసుకున్నాం. అంటే ఇది ఎందుకు చెప్పారంటే సూక్తాలు పేపర్ మీరు టెన్షన్ పడుతున్నారు, నాకు అది కాలేదని. ఇందులో నేను చెప్పేది ఏం లేదమ్మా, ఫ్రాంక్ గా చెబుతున్నా. మీకు చెప్పాలంటే ఏదో పెద్ద పాఠం చెప్పిన వాళ్ళగా పోజు కొడుతూ కొంత తాత్పర్యం చదివి చెప్పాలి. అది అవసరమా? ఓకే గురువు గారు ఒక్కసారి సూక్తాలు మళ్ళీ ఏవేవి నేర్చుకోవాలో చెప్పండి గురుగారు. 4 ఏమిటవి? ఉషా, రుద్ర సూక్తం, ఉషా, రుద్ర, అగ్ని, వరుణ. కాదండి, ఇంద్ర సూక్తము, నది సూక్తము, అగ్ని సూక్తం కదండి. కదా వేరే చెప్పారు, తర్వాత నది ఉష, రుద్ర, అగ్ని, వరుణ. కాదు, 4 ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. అవి కదా